లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉన్న 49 వచనములు. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగుగా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చెయ్యి గలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనము నుండి. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులు అను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. జెలోతే అనగా మతాభిమాని అని అర్థము. యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన జనసమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉన్న 27వ వచనము నుండి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవువానిని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతి వానికిని ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవువాని యొద్ద దాని మరలా అడుగవద్దు. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా.
మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉన్న 39వ వచనము నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, గోరింత పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనము నుండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియూ చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. ఇంతటితో లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉన్న 49 వచనములు పూర్తి చేయబడినవి.